కొలిచెదను. సన్నుతింతును నీ నామము. శాంతి రూపా మా యేసువా, సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రిస్టియన్ పేట విచారణ దేవాలయములో జపమాల మాత మహోత్సవము మరియు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి మహోత్సవమును జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన అందరి కోసం మన విచారణ ఆధ్యాత్మికంగా బలపడడం కోసం దివ్యబలి పూజ సమర్పించడానికి కపూచియన్ సభకు ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ గారు వచ్చారు. అదేవిధముగా దేవుని వాక్యం అందించడానికి రెవరెండ్ ఫాదర్ గండేల మరియదాసు గారు వచ్చారు. ఈ పూజలో పాల్గొని మన విచారణ కోసం ప్రార్థించడానికి వచ్చిన గురువులందరినీ, సిస్టర్స్ అందరినీ మన విచారణ తరపున అందరూ చప్పటలతో ఆహ్వానితాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రప్రథమముగా మీ అందరికీ జపమాల మాత మహోత్సవ శుభాకాంక్షలు మరియు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి మనందరికీ తెలుసు, అక్టోబర్ మాసము అనగానే మనకు గుర్తుకొచ్చేది మరియ తల్లికి అంకితం చేయబడిన మాసమని. జపమాల మాతగా ఆ తల్లిని కొనియాడుచు దేవుడు ఆ తల్లి యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యాలను స్మరించుకొని ఆ తల్లిని గౌరవిస్తూ మనందరము కూడా జపమాల ప్రార్థన ద్వారా ఆ తల్లిని వేడుకుంటూ ఉంటాం. మరి ఈ రోజున క్రిస్టియన్ పేట కథోలిక విచారణలో ఆ తల్లి యొక్క మహోత్సవమును ఘనముగా జరుపుకొనుచు ఆనందంతో సంతోషంతో మనము సంబరాలు చేసుకుంటున్నామంటే అది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము. మనందరి జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో చేసినటువంటి గొప్ప కార్యము. కనుక దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క విచారణలో పనిచేస్తున్నటువంటి విచారణ గురువులు జెరోమ్ గారిని, ఇతర గురువులను, వీరికి తోడ్పాటును అందిస్తున్నటువంటి ప్రతి ఉపదేశ మాస్టర్ని దీవించి ఆశీర్వదించమని, వీరి యొక్క పరిచర్య ద్వారా, స్వార్థ ప్రబోధముల ద్వారా అనేక మంది ఆత్మలను రక్షించలేని గొప్ప భాగ్యము వీరందరికీ అనుగ్రహించమని కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. ఈరోజు మీ అందరికీ ఎంతో ఆశీర్వాదకర దినం. ఎందువల్లంటే దివ్య బలి పూజను అర్పించడానికి ప్రధాన యాజకునిగా మరియ తల్లికి దాసునైన నన్ను, మరియు సువార్తను బోధించడానికి, పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించడానికి మరొక మరియ తల్లి దాసునైన ఫాదర్ మరియదాస్ గారిని మా ఇద్దరు కూడా పిలిచి ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నారు. మీ అందరికి కూడా ఎంతో ఆనందకరమైన దినం. ఎందుకంటే మీ ఇద్దరు కూడా మరియ తల్లి పేరిట
నామంను ధరించి ఆ తల్లికి దాసులుగా జీవిస్తున్నాం. మరి మనందరం కూడా ఆ తల్లికి దాసురాలమే. కనుక అటువంటి గొప్ప తల్లిని మనందరం కూడా గౌరవిస్తున్నాం ఈరోజు. అంటే మరియ తల్లిని గౌరవించినట్లయితే ఆ కుమారుడికి ఎంతో ఆనందము, సంతోషము. మనందరూ తెలుసు, ఎవరైనా మన తల్లిని గౌరవించి మన తల్లికి గౌరవ మర్యాదలు ఇస్తే వారిని మనము ప్రేమిస్తాం, ఆనందిస్తాం. అదే ఈరోజు ఈ క్రిస్టియన్ పేట విచారంలో మరియ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లిని ఎంతో అపురూపంగా ఆయా తల్లిని ప్రేమిస్తూ ఆ తల్లిని విన్నవించుకుంటున్నామంటే తప్పనిసరిగా మనందరిని చూసి క్రీస్తు ప్రభువు ఎంతో ఆనందపడతాడు, సంతోషపడతాడు. అదిగో నా తల్లిని ఈరోజు క్రిస్టియన్ పేట విచారణ సంఘము గౌరవిస్తుంది, ఆ తల్లిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అని ఎంతో ఆనందపడతాడు, సంతోషపడతాడు. ఎందువల్లంటే ఎంతమంది గురువులను ఈ యొక్క పండుగకు విచ్చేసి దివ్య బలి పూజ అర్పిస్తున్నాం. ఎంతమంది కన్యాస్త్రీలు ఎన్నో దూరాల నుంచి ఎంతో దూరం నుంచి ఈ కన్యాస్త్రీలు కూడా వచ్చారు ఈ యొక్క దివ్య బలి పూజలు, ఈ యొక్క మహోత్సవంలో మీ యొక్క ఆనందంలో పాలు పంచుకొని మీ కొరకు ప్రార్థించడానికి. మరి ఈ గొప్ప సమయంన మనందరం కూడా దేవాదేవిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఇంకా ఎక్కువగా మరియ తల్లిని మన యొక్క జీవితం ద్వారా ఈ లోకానికి పరిచయం చేద్దాం. తద్వారా ప్రభు యొక్క స్వార్థను మన యొక్క జీవితంలో మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ మహోత్సవం జరుపుకొని ఆనందిస్తున్నట్టు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకునే యొక్క దివ్య బలి పూజలో మనకు పాల్గొనడానికి కావాల్సిన యోగ్యతను, అర్హతను దేవాదేవుడు అనుగ్రహించమని, ఈ యొక్క విచారణ సంఘాన్ని దీవించమని, విచారణ కర్తలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ప్రతి ఒక్క సంఘస్థుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ యొక్క దివ్య పూజలో వేడుకుందాం. అందరూ కళ్ళ మూసి తలలు వంచి చేసిన తప్పిదమ్మ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో పాపం మన్నింపుకై ప్రార్థించుకుందాం. కొరకై మరణించిదివి, నీ సిలువ రక్తములో మమ్ము కడుగుమయా, నీ సిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, మమ్ము కడుగుమయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Gloria
శాంతి కలుగును కాక, శాంతి కలుగును కాక. Gloria, Gloria, Gloria. Gloria, Gloria, Gloria. Gloria, Gloria. In excelsis Deo. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, పిదయైన సర్వేశ్వరా, మేము పొగిడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. మేము పొగిడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. Gloria, Gloria, la 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 la. Gloria, Gloria. In excelsis Deo. జనిదైగ పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, జనిదైగ పుత్రుడా, ప్రభువైన క్రీస్తువా, పిదకు ప్రియమైన పుత్రుడా, దేవుని కోరె పిల్ల. మేము పొగిడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. మేము పొగిడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. Gloria, 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 Gloria. Gloria, Gloria, Gloria. Gloria, Gloria. excelsis Deo. పిద యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, పిద యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా, మా మనవులు ఆలకింపుము, మాకు దయ చూపుము. మేము పొగిడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. మేము పొగిడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమున
అర్పింపుము. Gloria, Gloria, Gloria. Gloria, Gloria, Gloria. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యోతారమును మేము తెలుసుకుంటుమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభురుత్థాన మహిమలు భాగస్థులమగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దీనుని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయము చేయడు, బాధితుని మరను అశ్రద్ధ చేయడు, అనాథ ప్రార్థనను అనాధారము చేయడు, వితంతువు వేడుకోలు పెడచెవిన పెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించు వానిని ప్రభువు అంగీకరించును. అతని ప్రార్థనలు ఆకాశమున కెక్కిపోవును. దీనిని వేడుకోలు మేఘమండలమును దాటిపోవును. మహోన్నతుని సమక్షము చేరి కానీ అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనాత్మునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించు వరకు అది అతనిని వదలదు. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. శోకపులో ఎలలో
జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కనికరము కల దేవా ఆ కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము కల దేవా ఆ కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నడికి. రెండవ పట్టణము. నీతి కిరీటమున నీతిగల న్యాయాధిపతియగు ప్రభు నాకు ప్రసాదించును. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. నేను బలిగా అర్పింపబడాల్సిన కాలము ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమును వేచియున్నది. నీవు కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనము నాకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడుగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండుగాక. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకును అన్యజనులందరూ దానిని విలగలుగుటకును ప్రభువు నాకు తోడు శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితంగా చేర్చుకొనెను. ఆయన సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాటలాలకించి పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువు మీతో ఉందునుగాక.
మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మొదటి అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. 39వ వచనము నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాస్యములో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జక్రయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినవు. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెనో. నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరును విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్షమించబడునుగాక. అందరూ ఆమెను చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మోనిటర్స్ ప్రైజ్ ది లార్డ్. ఒక చెయ్యి భగవంతుడిచ్చాడా మనకి? రెండు చేతులు ఇవ్వలేదా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు బ్రదర్ కొంచెం మోనిటర్ సౌండ్ నాకు వినపట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరిన గురువులకు, ముఖ్యంగా ప్రధాన యాజకులైన ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి, విచేసిన తదితర గురువులందరికీ, మఠకన్యలకు, ఉపదేశులకు, సంఘ పెద్దలకు అందరికీ గట్టిగా చప్పలు కొడుతూ పండగ శుభాకాంక్షలు తెలియచేద్దాం. ఈ పండగ రోజున భగవంతుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్పండి. మనకి అలవాటు ఎక్కువ. ఒకరోజు ఏమనుకోకండి, ఒకరోజు ఒకళ్ళు ఫోన్ చేసి, ఫాదర్ గారండి ఎగ్జామ్కి వెళ్తున్నానండి అంటే, ఫోన్లో ప్రార్థన చేసినాక ఓ మాట అన్నా, బెస్ట్ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని కృప నీకు తోడై ఉండునుగాక అంటే థ్యాంక్ యూ అంటున్నారు. ఆమెను అనకుండా మనకు అలవాటు ఏం చెప్పటం? థ్యాంక్ యూ. ఆమెన్ అంటే అగునుగాక, థ్యాంక్ యూ అంటే వందనమయ్యా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి ఈరోజున మనందరినీ భగవంతుడు దీవించునుగాక, మన విచారణను భగవంతుడు దీవించునుగాక. ఇక్కడ చేరిన గురువులను, మఠకన్యలను భగవంతుడు అపారముగా ఆశీర్వదించునుగాక.
ఇక మూడు విషయాల మీద దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మానవుడు ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తాడన్నట్లుగా నేనేమో మ్యాక్సిమిలియన్ కోల్బే గారి గురించి, పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి గురించి సిద్ధపడిస్తే ప్రొవిన్షియల్ ఫాదర్ గారు సడన్గా జపమాల అన్నారు. సో ఇప్పుడు జపమాల చెప్పాలా, మరియమ్మ గారి గురించి చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కాల. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా మీతో మాట్లాడునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫస్ట్, కథోలిక సంఘములో ఆర్సిఎం దేవాలయాలలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే గుడి పండగలు చేస్తూ ఉంటారు. ఏం పండగ? గుడి పండగ చేస్తారు. ఆ గుడి పండగ రోజున మనం ఏం చెయ్యాలా? కొత్త చీరలు కట్టుకొని రావాలి, గుడికి సూపర్ లైటింగ్ వేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి? భోజనాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది మన అలవాటు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం. సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయానికి వెళదాం రండి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ చూద్దాం దేవుని బిడలారా. సమూవేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామా? సమూవేలు తల్లి ఏటేటా ప్రతి సంవత్సరం బలి అర్పించుటకు భర్తతో కలిసి వచ్చినప్పుడల్లా అట్టి ఒక చిన్న అంగీని కుట్టుకొని వచ్చి బాలునకు తొడిగెడిది. చాలమ్మా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్న ఎల్కానా వీరిద్దరూ భార్యాభర్తలు. అన్న ప్రార్థన చేయగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఎవరంటే సమూవేలు. ఇది మీ అందరికీ తెలుసు. అయితే బిడ్డ పాలు మానిన తర్వాత ఆ తల్లి, ఆ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆ కొడుకుని దేవాలయంలో కానుకగా సమర్పిస్తారు. ఇది మనకు అవసరం లేదు. అయితే భార్యాభర్తలకి అలవాటు ఒకటి ఉంది. ఏంటి? ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళి దేవునికి బలులు అర్పించేవారట. మనం కూడా ప్రతి సంవత్సరం ఏం చేస్తాం చెప్పండి? పండగ చేస్తారు. ఏం పండగ? గుడి పండగ. ఎందుకు? చందాలు వసూలు చేసుకొని రాజకీయాలు చేయటానికి. ఎందుకు పండగ చేస్తాం? ఊళ్ళో గొడవలన్నీ సాములూరు సంఘ పెద్దల మీటింగ్ పెట్టినప్పుడు ఆ గొడవలన్నీ పైకి లేపి తగుబడుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలవాటు అయిపోయింది. గుడికి లైటింగ్ వేయటం అలవాటు అయిపోయింది, పండగ చేసుకోవటం అలవాటు అయిపోయింది. కానీ ఆ పండగ రోజున అన్న ఎల్కానా ఏం చేశారో తెలుసా? దేవునికి బలి నర్పించారో. ఈ రోజున నీవు నేను మనమందరం కలిసి భగవంతుడికి స్తుతి యాగ బలి నర్పించాలి. ఏ యాగ బలి? ఏ బలి? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఈ రోజున నీవు నేను మనమందరం కలిసి ప్రభుని స్తుతించాలి. ఏమని స్తుతించాలంటే, గడిచిన సంవత్సరం అంతా కంటికి రెప్పలా మమ్ము కాపాడిన దేవా అని ఇక్కడ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు లేదా గురువులందరూ కలిసి పూజ చేస్తుంటే చేతులు కట్టుకొని ఫ్యాన్ వైపు లైటింగ్ వైపు చూడటానికి కాదు. నీ హృదయాన్ని దేవునికి అర్పించి గడిచిన కాలమంతా నన్ను కాపాడిన దేవా నీకు స్తోత్రం అన్న అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ అన్న ఎల్కానా ఏటేటా పండగకి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునికి ఏమర్పించారు? గడచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
గుళ్ళో అడుగు పెట్టారు, ఫాదర్ గారు పూజలు చదివారు, ఫాదర్ గారి పాటలు పాడుతున్నారు, పితాపుత్ర పవిత్రాత్మ నామమును అన్నారు. ప్రభువానికి స్తోత్రం అయ్యా, నా భర్తను కాపాడావు, నా భార్యను కాపాడావు, నా బిడ్డలను కాపాడావు, నా స్థితిగతులను మార్చావు, నా బ్రతుకును మార్చావు, నా అలవాటు మార్చావు, నా ఆలోచన మార్చావు, నా తలంపును మార్చావయ్యా, నీకు వందనమని చెప్పిన కథోలికులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 100 రూపాయలు ఇచ్చి ఫాదర్ గారు మా పేరు రాసుకోండి. నువ్విచ్చే 100 కన్నా నువ్వు దేవునికి ఇచ్చే స్తుతి యాగ బలి చాలా గొప్పది. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దా. అందుకే 150వ కీర్తన 1వ వచనం నుండి చదవండి. 150వ కీర్తన 1వ వచనం చదవండి. మీరు ప్రభువుని స్తుతింపుడు, మీరు ప్రభుని స్తుతించండి. ప్రభు మందిరమున, ఎక్కడ? ప్రభుని మందిరమున, ఆయనను మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా. కాబట్టి ప్రభు మందిరానికి రావాలా? వచ్చిన మనం ఏం చేయాలా? అబ్బా నీ చీర బాగుందబ్బా అని అనుకోవాలా. ఒక్కళ్ళైనా తల మీద ముసిగేశారేడా? మళ్ళీ పేరు కంటే క్రైస్తవులంట. మళ్ళీ మా ఫాదర్లకి వాక్యం రాదని చెప్పేది కూడా దొంగలు మీరే. పాటలు పాడితే వేయకూడదే ఏంది? వేయండి. అవి తొందరగా ఊడిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మందిరములోనికి రండి, ఆయనని ఏం చేయాలమ్మా? స్తుతింపుడు, స్తుతించండి. కంటిన్యూ చేయండి. విశాల ఆకాశమున, విశాల ఆకాశమున ఆయన బలమును స్తుతింపుడు, ఆయన బలమును స్తుతించండి. ఆయన చేసిన ఆయన చేసిన ఉపకారములకు గాను ఆయనను స్తుతింపుడు, ఆయనను స్తుతించండి. ఆయన మహాత్యమునకు గాను. 3వ వచనం చదువు తల్లి. బూరలను ఊది ఆయనను స్తుతింపుడు. ఎలా స్తుతించాలట? చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, తంబురతో, సితారతో, నాట్యముతో ప్రభుని, తంబురతో, సితారతో, నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. కాబట్టి పండగ అంటే ప్రభుని స్తుతించాలి. పండగ అనగా ప్రభుని ఆరాధించాలి. పండగ అనగా ప్రభుని మహిమపరచాల. పండగ అనగా ప్రభుని గణపరచాల. ప్రభుని స్తుతించడం వల్ల, ప్రభుని గణపరచడం వల్ల, ప్రభుని మహిమపరచడం వల్ల ఏమి జరుగును? హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథానికి రండి. సమయం కూడా లేదు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథానికి రండి. వచ్చారా? 6వ అధ్యాయం తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము తీసారా? రైట్. 31వ వచనం చదువుకుందామా? కానీ యోవాషు తన యొద్దకు వచ్చిన పౌరులను చూచి, మీరు బాలును సమర్థింతురా? అతనిని మీరు రక్షింపగలరా? బాలుని సమర్థించు వారందరూ ప్రొద్దు పడువకు ముందే చంపబడుదురుగాక. బాలు దేవుడే అయిన పక్షమున ఇప్పుడు తన బలిపీఠము నాశనమైనది కనుక తనను తానే సమర్థించుకొనుగాక అనెను. నాటి నుండి ఒక్క నిమిషం, సారీ తల్లి. 7వ అధ్యాయం 22వ వచనం తప్పు చెప్పాను, మన్నించమ్మా. 7వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఆ 300 మంది బాకాలు నుదుచుండగా. ఎవరి 300 మంది? ఇజ్రాయేలు ప్రజల యుద్ధ వీరులు. ఎవరి మీద యుద్ధానికి వెళ్ళారు? అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. మిథ్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. అంటే శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళారు. చదువు తల్లి. ఇప్పుడు ఆ 300 మంది బాకాలు ఊదుచు ఉండగా శత్రు సైనికులందరూ కలవరము చెంది ఒకరి మీద ఒకరు కత్తు దుయ్యటం మొదలుపెట్టింది. అది యావే చేసిన ఒకసారి గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. సరే, మీకు అర్థం కావటం కోసం స్టోరీ చెబుతున్నా వినండి.
దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా ఎన్నుకుంటాడు. మిద్యానీయులు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వారు 153,000 మంది ఉన్నారు. అయితే దేవుడు అంటాడు, గిద్యోను వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళు, వాళ్ళని నాశనం చేయంటే వాళ్ళు 153,000 మంది ఉన్నారు. మేము చూస్తే 300 మందే ఉన్నారు. ఎవరి బలగం గొప్పది? ఎవరి బలగం గొప్పది? డబ్బులు ఎవరిదుంటే ఆడిదే బలం ఈ రోజుల్లో కదా. డబ్బు ఎవరిదుంటే ఆడిదే బలం, ఎవడు పదవిలో ఉంటే ఆడిదే బలం. అది కాదు, అంతకంటే గొప్ప బలం నా ప్రభు అయిన యేసయ్యది. నేను చూపిస్తా ఇప్పుడు. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ ఒక గృహలో ఉన్నారు. ఎవరు? మిద్యానీయులు, అమ్మోనీయులు, వీరందరూ ఒక గృహలో ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అంటున్నాడు, 300 మందిని ఎన్నుకో, 3 భాగాలు చెయ్యి. ఒక్కొక్కరి దగ్గర బూర, వెలుగుతున్న దీపం, రెండవది చేతిలో కుండ. ఎన్ని ఉండాలి మొత్తం? 1 బూర, రెండవది వెలుగుతూ ఉన్న దివిటి. పాత రోజుల్లో దివిటి అంటారు, ఇప్పుడు దీపం అంటారు. మూడవది కుండ ఉండాలి. ఇవి తీసుకొని యుద్ధానికి వెళ్ళమంటే గిద్యోను అంటాడు, ప్రభువా వాళ్ళ చేతులలో కత్తులు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో గుర్రాలు ఉన్నాయి, వారి చేతుల్లో యుద్ధ వీరులు ఉన్నారు. వాళ్ళు చూస్తే లెక్కకు మిక్కుటముగా ఉన్నారు, మేము చూస్తే 300 మందే ఉన్నాం. ఇది సాధ్యమా అంటే, గిద్యోను నేను చెప్పింది నువ్వు చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. అందరు నిద్రపోతున్నారు. ఈ 300 మంది 3 భాగాలుగా విభజించబడ్డారు. ఒక్కొక్కరి చేతిలో బూర, దివిటి, కుండ ఉన్నాయి. గిద్యోను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆయన దేవుడు చెప్పినట్టుగా ముందు బూర ఊదాడు. ఏం ఊదాడు? బూర ఊదాడు. ఆ బూర ఊదుతూ ఉండగా ఏం చేశారు? వాళ్ళ చేతిలో ఉన్న కుండని పగలగొట్టారు. ఆ తర్వాత దివిటీలని ఎలిగించుకొని వెళ్ళాడు. 3 గుర్తు పెట్టుకోండి. 1 బూరలని. శత్రువును నాశనం చేయాలంటే యుద్ధం చేయకూడదు, ప్రభువుకి స్తుతి ఆరాధన జరగాల. నీ ఇంటిలో సాతాను ఉందా? నీ సంఘములో సాతాను ఉందా? నీ ఒంటిలో సాతాను ఉన్నాడా? శత్రువు నీ మీద పెత్తనం చేస్తున్నాడా? అయితే ఇప్పుడే ఇక్కడే స్తుతి యాగ బలిను ప్రభువుకు చేయుదుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఊదాడు? వాళ్ళు బూర ఊస్తే నువ్వేం ఊదాలా? నీ స్వరమే ఒక బూరగునుగాక, స్వరమెత్తి ప్రభుని స్తుతించుదువుగాక. ఇక రెండవది దేవుని బిడ్డలారా, వెలుగుతున్న దీపం. వెలుగుతున్న దీపం అంటే తెలుసా? వెలుగుతూ ఉన్న నీ ఆత్మను సూచిస్తుంది. ఆరిపోయిన ఆత్మతో సాతాను మీద యుద్ధము చెయ్యలేవు, అది సాధ్యము కాదు. ఆరిపోయిన దీపం ఎలాంటి వాళ్ళంటే బుద్ధి లేని కన్యక లాంటి వారు అనమాట. సో వెలుగుతున్న దీపాన్ని వెలిగించారు. ఇప్పుడు దేని పగలగొట్టారు? కుండను పగలగొట్టారు. కుండను పగలగొట్టడం అంటే ఏంటో తెలుసా? శత్రువు గుండెల్లో భయము పుట్టడం, శత్రువుని నాశనం చేయటం. వీళ్ళు బూరలు ఊదారు, పైన దివిటీలు వెలుగుతున్నాయి, కింద గృహలో ఉన్నవారు ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవటం. అక్కడ అదే ఉంది. చదవండి ఇప్పుడు 22వ వచనం. ఆ 300 మంది బాకాలు ఊదుచు ఉండగా శత్రువులందరికీ ఏం పుట్టిందట? ఈ పండగ రోజున గురువులందరితో కలిసి నువ్వు కూడా దేవుని స్తుతించుదువుగాక. మన సంఘములో, మన గ్రామములో, మన ఇంటిలో, మన ఒంటిలో ఉన్న సాతాను గుండెల్లో వణుకు పుట్టునుగాక. ఆ తర్వాత ఏం చదివిందరమ్మా? ఒకరి మీద ఒకరు కత్తి దుయ్యటం మొదలుపెట్టిరి. ఒకరి మీద అంటే ఒకరెవరు? ఇశ్రాయేలు ప్రజలు కాదు. వీళ్ళు ఊదుతూనే ఉన్నారు. కింద ఉన్న శత్రువులు ఒకళ్ళని ఒకళ్ళు యుద్ధం చేయలా, కత్తి దుయ్యలా, బాంబు వెయ్యలా, ఏమీ చెయ్యలా. వాళ్ళు చేసింది ఒకటే, స్తుతి యాగ బలి. ఆనాడు అన్న దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతా బలి అర్పించినట్టుగా ఈ పండగ రోజున అభిషక్త యాజకులతో కలిసి నీవు నేను మనమందరము ఆ ప్రభుని స్తుతించినప్పుడే అది దేవునికి ఇష్టమైన పండగ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే గిద్యోను ఏమన్నాడు? ఇది యావే చేసిన. ఆ తర్వాత ఒక మంచి మాట ఉంటుంది, ఆ సైనికులందరూ
సెరాతురు దిక్కుగా బెత్షిషా వరకు ఆ, తాద్బాతు దిక్కుగా ఆ. అబెల్మెహోలా వరకును పారిపోయిరి. ఏమయ్యారట? పారిపోయింది దేవుని బిడ్డల శత్రు సైన్యమా? శత్రు సైన్యం పారిపోవాలంటే ఏం చేయాలా? ఫాదర్ గారు ఈరోజు పెట్టిన భోజనాలు నిండుగా తిని బాగున్నాయి అబ్బా, ఉప్పు తగ్గింది అబ్బా అనాలా కదబ్బా. నిద్రపోయేది వస్తారు, గడి చెప్పకూడదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పండగ రోజున మనమందరము ప్రభునికి స్తుతియాగ బలిని సమర్పించాలా. దేవునికి ఇష్టమైన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన అంటారు, ఏకాంత ప్రార్థన అంటారు, సంఘ ప్రార్థన అంటారు, కన్నీటి ప్రార్థన అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు. ఈ అన్ని ప్రార్థనల కంటే శక్తివంతమైన ప్రార్థన ఇజ్రాయేలుల స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు వేసే స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకే మరియ మాత యేసు ప్రభు వీళ్ళు ఏం చేశారు చూద్దాం. లోకాశుభవార్తకి రండి, 1వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 41వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. లోకాశుభవార్త 2వ అధ్యాయం 41వ వచనం. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండగకి, కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు, పండక్కే వాళ్ళు గుడికి వస్తారు. అది పెత్తనం చేయటానికైనా, సావులూరు మీద తగువటానికైనా, మరి దేనికి వస్తారో నాకు తెలియదు. ఆదివారం వస్తారా? రారు. మంగళవారం వస్తారా? రారు. బుధవారం వస్తారా? రారు. ఎందుకు వస్తారు? ఎవడే పెత్తనం చేస్తున్నాడో వాడేంది ఈడ పెత్తనం చేయటం, వాడి పెత్తనం ఏంటి తగులు పెట్టి సావులూరికి ప్రశాంతత లేకుండా చేయటానికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరియ తల్లి, యోసేపు, బాలయేసు ప్రతి సంవత్సరం పాస్కా పండగకి ఎక్కడికి వెళ్ళేవాడు? యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి కానుకలు అర్పించేవారు, బలులను అర్పించేవారు. బిడ్డలారా, ఈరోజున నీవు కూడా నీ హృదయమును దేవునికి కానుకగా అర్పించుదువుగాక. ప్రైజ్ ద లార్డ్. సో ఈ పండగ రోజు ఏం చేయాలి? మనము ఏం చేయాలి ఈ పండగ రోజు? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. అంటే మైకులు పాడటానికేనా, చెప్పటానికి ఉండవా? ఈ పండగ రోజున మనమందరము ప్రభుని స్తుతించుదుముగాక. అందుకే యోహాను శుభవార్త 18వ వచనంలో యేసు ప్రభు వారే స్వయంగా ఈ విధంగా అంటారు, మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి, చదువుతారా? యోహాను 15:8. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు అధికముగా ఫలించుట యందు, మీరు అధికముగా ఫలించుట యందు. ఎందులో ఫలించాలా? ఆత్మలో ఫలించాలా? ఆత్మలో ఫలించిన వాడే ప్రభుని స్తుతించాడు. మరియ మాత ఆత్మలో ఫలించింది కాబట్టి నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది అన్నది. దావీదు గారు ఆత్మలో ఫలించారు కాబట్టి ఏమన్నారు తెలుసా? నా ఆత్మ మా ప్రభుని స్తుతించుమన్నారు. తోబీత గారు ఆత్మలో ఫలించారు కాబట్టి ప్రభువు చేసిన మేలులను మరిచిపోకుండా ఆయనకు స్తుతులు చెప్పండి అన్నారు. నీవు నిజంగా ఆత్మలో ఫలిస్తే దేవుని మహిమపరిచే బిడ్డగా దేవుని స్తుతించుదుగాక. ఒకసారి నిద్రపోయినందరూ గట్టి చప్పడకూడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు చెప్పారు. ఈరోజు జపమాల మాత, చెప్పండి గట్టిగా. జపమాల మాత, నాకు కొద్ది చెవుడు ఉందమ్మా, దయచేసి చెప్పండి. జపమాల మాత పండగ, అవునా? జపమాల అంటే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? కాదు, మనకు గుర్తొచ్చేది మరియ తల్లి. కానీ మనకు గుర్తు రావాల్సింది తెలుసా? జపమాల అనగా యేసు ప్రభుని జనన, అద్భుత మరణ, పునరుత్థాన జీవితం నీకు గుర్తుకు రావాలి. కానీ చాలామందికి ఎవరు గుర్తొస్తారు? అసలు మరియమ్మ గారు ఏం చేశారు తెలుసా? తీయండి, లోకాశుభవార్తకు రండి, 1వ అధ్యాయానికి రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోకాశుభవార్త 1వ అధ్యాయము 1
రెండవ అధ్యాయము 51వ వచనం చదువుకుందామా. తల్లిదండ్రులకు విధేయుండు. అంతటా యేసు వారితో నజరేతునకు నజరేతునకు తిరిగి వచ్చి, ఎక్కడి నుంచి తిరిగి వచ్చారు? యెరూషలేము దేవాలయము నుండి, పాస్కా పండగ నుండి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తర్వాత చదవండి. తల్లి మరియమాత ఆ విషయాలన్నీ మనసున పదిలపరుచుకొని ఉండెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు స్తుతిద్దాం. ఓకేనా? తల్లి మరియమాత అన్నీ ఎక్కడ పదిలపరుచుకుందట? మనస్సున పదిలపరుచుకున్నది అన్న. లూకా శుభవార్త 2వ అధ్యాయము, లూకా శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనం. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే, అక్కడ మరియమాత అన్ని మనసున పదిలపరుచుకున్నది అని ఉంటే, ఇక్కడ మరియమాత అంత మనసున పదిలపరుచుకొని ఏం చేసిందట? మననము చేసింది. ఏం చేసింది? మననం. నేను చెప్తా. మరియమాత మననము చేసిన విషయాలు ఏంటంటే, గాబ్రియేలు దేవదూత మరియమాత దగ్గరకు వచ్చింది మొదలు, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అంటే యేసు ప్రభు మరణము వరకు సిమియోను ప్రవక్త పలికినటువంటి మాటలవి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంది? మనసులో పెట్టుకుంది. అంటే తన కుమారుడి మరణం గురించి, జననం గురించి మనసులో పెట్టుకుంది. ఆయన చెయ్యబోయే అద్భుత కార్యాలు మనసులో పెట్టుకుంది. అందుకే కానాను పల్లెలో ఆయన చెప్పినట్లు చెయ్యండి అన్నారు. మూడవది, ఆయన మరణాన్ని దేవుడు ముందుగానే సిమియోను ప్రవక్త తెలియచేశాడు బిడ్డలారా. కాబట్టి మరియమాత మనసులో ఉంది ఏంటి? ఆయన జననం, ఆయన అద్భుత కార్యాలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన పరలోకానికి వెళ్ళటాన్ని మనసులో పదిలనం. జపమాల అనగా యేసు ప్రభుని జనన, అద్భుత, మరణ, పునరుత్థాన సంఘటనలను, కార్యములను, రహస్యాలను ధ్యానము చేసే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జపమాల అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? జపమాల నిన్న మొన్న వచ్చింది కాదండి. ఇది ఫస్ట్ అట ఆది కాండంలోనట చదువు రాని వాళ్ళట 150 పరలోక ప్రార్థన చెప్పేవాళ్ళట. ఎన్ని? 150. చదువు వచ్చిన వాళ్ళట 150 పరలోక ప్రార్థనలతో పాటు 150 కీర్తనలు కూడా చెబుతూ ఉండేవారట. పరలోక ప్రార్థన ఎందుకు చెప్పేవారంటే, మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్తల సారాంశమే పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థన యేసయ్య నేర్పారు. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నా. మనకి ఎక్కడ నిద్ర రాదు, ఒకే చోట నిద్ర వచ్చింది. ఎక్కడ చెప్పండి? గుళ్ళోనే నిద్ర వచ్చింది కదా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నిద్ర పడింది గట్టి చప్పడ కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ విధంగా మొదట 150 పరలోక ప్రార్థన చెప్పేవారు, ఆ తర్వాత 150 కీర్తనలని చెప్పేవారు. ఇక దేవుని బిడ్డలారా, రాను 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 మంగళవార్త జపాన్ని కూడా చేర్చటం జరిగింది. ఈ విధంగా జపమాల అనేది రావటం జరిగింది. జపమాల వెనకాల ఉన్న అద్భుత కార్యం ఏంటి అంటే, ఒకసారి ముస్లింలకు, మహమ్మదీయులకు, క్రైస్తవులకు మధ్య రష్యా దేశంలో యుద్ధం జరుగుతుంది. వీళ్ళేమో ఓడిపోయేలా ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు ఓడిపోయేలా ఉన్నారు, మహమ్మదీయులేమో గెలుపులో ఉన్నారు. అప్పుడు యుద్ధ నౌకలో ఉన్న కొంతమంది ఆ పడవ కింద భాగానికి వెళ్ళి జపమాల చెప్పటం ప్రారంభించారు. ఏం చెప్పటం? ఏమని చెప్పారో తెలుసా? జపమాలలో, శత్రువు మీద యుద్ధమును గెలిచిన యేసయ్య, మమ్ము గెలిపించే యేసయ్యవ కూడా విజయశీలుడా, నా ప్రాణ
ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి విజయశీలుడా. అయ్యా, ఆనాడు నీ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధంలో గెలిపినిచ్చిన దేవుడు నువ్వే. సాతాను మీద యుద్ధం చేసి మమ్మల్ని గెలిపించిన దేవుడు కూడా నువ్వే. మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్న దేవుడు నువ్వే. ఈ రోజున మహమ్మదీయుల మీద యుద్ధం గెలవాలంటే మేము మా సహాయం కావాలని జపమాల సహాయముతో యేసయ్యకు ప్రార్థన చేయగా ఆనాడు క్రైస్తవులు గెలిచారు. గట్టిగా చప్పడగొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ విధంగా జపమాల వచ్చింది. జపమాల అంటే మొట్టమొదట మనకు గుర్తుకు రావాల్సింది మరియమ్మ గారు కాదు. ఎవరైనా అడిగితే బైబిల్లో జపమాల ఏడుందని మిమ్మల్ని అడిగారు అనుకో, బైబిల్లో లేదనగానే మొట్టమొదట కథోలిక సంఘాన్ని వదిలిపెట్టిపోయేది మీరే. లేరా అట్టోళ్ళు మన మధ్యలో? మా ఫాదర్ గారు ఎప్పుడు చెప్పలా. ఈ విధంగా గొంతు చించుకొని చెప్పినా నిద్రపోతా, ఆయన ఎవరో వస్తారు ఇంట్లో చెబుతారు, అంగ పోదాం పాండ్ర రక్షణ లేదురా అంటారు. లేరా అట్టోళ్ళు మన మధ్యలో? ఉన్నారా లేరా? ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, 2017 సంవత్సరం వాటికుంది కారుమేలు కొండ మీద వాక్యం చెప్పాను పెరింగిపురంలో. ఈ క్రిస్టియన్ పేట నుండి ఒక ఆయన నన్ను అడిగాడు, ఫాదర్ గారు మా విచారణకు వచ్చి మరియమ్మ గారి గురించి వాక్యం చెబుతారని అప్పుడు అడిగా. నాకు బాగా గుర్తుంది. చివరికి దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. గడి చప్పలు కూడా దేవుని స్థితిద్దాం. మరి ఆయన ఎవరో నాకు తెలియదు కానీ, ఆయనకి నేను గుర్తున్నానని నాకు తెలియదు కానీ, ఓకే మీరేనా? దేవుడు మేము దీవించింది గాక. అంటే ఎందుకు ఈ మాట పలుకుతున్నా? ముందు మనకే తెలియదు జపమాలు ఎందుకు చదువుతున్నా. జపమాలు అట్లా చదువుతుంది తెలుసా? దేవుడు సహాయించుతాడు మరియమ్మ వందరం ఏళ్ళ వారి మీతో ఉన్నారు, ఆ ఫ్యాన్ అయ్యి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మీద ఫ్యాన్ ఆఫ్, ఇది మన గోలంతా. అలా కాదా చెప్పేది మనము? మరియమ్మ గారు ఏం చేశారు? తన కొడుకు జీవితంలో జరిగిన ప్రతి అద్భుత కార్యాన్ని మనసున బదిలపరుచుకొని మననము చేసుకుంటూ జపమాలు చెప్పిందండి మరియమాత. మనం ఏం కొడతాము? మనం అయ్యేం చూడం. జపమాలు చెప్పారా, పావు గంటలు అయిపోయింది. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు, దిక్కులు చూసేవాళ్ళు దిక్కులు చూస్తారు, చెప్పే చెబుతూ ఉంటారు. ఏ ఊరు గోళ వాళ్ళదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మళ్ళీ అందరి మెడలో ఉంటుంది ఏంటిది? అందరు నడువుకుంటుంది ఏంటిది? అందరి ఇళ్లలో ఉంటుంది ఏంటిది? తగిలించుకోవటానికేనా? జపం చెప్పడానికి కాదా? ధ్యానం చేయటం కాదా? ఆ పరమ రహస్యములో ఉన్న అద్భుత కార్యాలు తెలుసుకొని ప్రభుని మహిమపరచటానికి కాదా? అబ్బా ఈ జపమాల భలే ఉంది, ఎవరిచ్చారు, నాకిస్తావా? ఫాదర్ గారు ఓ జపమాలుంటే మా బండికి కట్టండి, మా ఆటోకి తగిలియండి, మా కారులో ఏలాడదీయండి. దేవుని వాక్యమును ధ్యానం చేయకుండా దేవుడు నీ గుండెల్లో ఉండడు. అందుకే భక్తుడైన దావీదు గారు 119వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా ఉంటారు. ఎవరమ్మా? చేయి పైకి లేపు తల్లి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆ స్వరము నువ్వు ప్రభు కోసం వాడుదువుగాక. ఆ స్వరముతో ప్రభుని మహిమపరచుదువుగాక. చదువు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలా. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు గాను నీ వాక్యమును ఎక్కడ నా హృదయమున నిలుపుకొంటిని. ఆనాడు మరియమాత సంఘటనని హృదయంలో పెట్టుకున్నట్టుగా, ఆనాడు దావీదు గారు ధర్మశాస్త్రాన్ని గుండెల్లో పెట్టుకున్నట్టుగా, ఈ రోజున దేవుని వాక్యం ఎక్కడుండాలా? గూట్లో ఉండాలా. ఎక్కడ ఉండాలి? లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటో తెలుసా? పెద్ద ఇల్లు కట్టుకుంటాం, పెద్ద ఇంట్లో ఏం పెడతాం? పెద్ద టీవీ పెడతాం, అవునా? ఆ పెద్ద టీవీ వెనకాల ఒక గూడి ఉంటుంది, ఆ గూట్లో ఏం పెడతారు? బైబిల్ పెడతారు. ఆదివారం గూట్లో పెడితే మరి ఎన్ని గూట్లు పెట్టిద్దా నాకు తెలియదు కానీ ఆదివారం పెడితే ఏం చేశారు తెలుసా? మళ్ళీ ఆదివారం నాకు తీయదాన్ని. మళ్ళీ ఇది 24 గంటలు ఆడుతూనే ఉంటుంది. వైఫై ఉన్నంతసేపు, నెట్ ఉన్నంతసేపు. ఏంటిది? ఈ మధ్య కరెంటు పోతుందని బాధ కూడా లేదు, అందరూ ఇన్వర్టర్లు పెడుతున్నారు. కానీ
గొప్పగా ఓ చిన్న స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద బైబిల్ పెట్టి ఆ బైబిల్ ఇంట్లో పెడితే ఎంత బాగుంటుంది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. అన్నీ మారతాయి, మనము మారతాం, మన బుద్ధి మాత్రం మారదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జపమాల అనగా ప్రభుని జనన, అద్భుత లేదా మహిమ లేదా మరణ పునరుత్థాన సంఘటనని ధ్యానం చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? జపమాల ప్రార్థన. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ రెండు మరియమ్మ గారికి లింక్ అవుతాయి, మ్యాక్సిమిలియన్ కోల్బే గారికి కూడా లింక్ అవుతా వాక్యం. నాదో ప్రశ్న. పరిశుద్ధ మరియమ్మ గారా మా కోసం ప్రార్థన అంటారుగా, పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారా ఇంగ్లీష్లో మేమైతే స్టైల్గా ప్రే ఫర్ అస్ అంట, మేమైతే ఓకేనా. అయితే నాదో ప్రశ్న, ఓ ఛాలెంజ్ అడుగుతున్నా. మ్యాక్సిమిలియన్ కోల్బే గారు నీకోసం ప్రార్థన చేస్తున్నట్టు బైబిల్లో ఎక్కడైనా ఉందా? మరియమ్మ గారు నీకోసం ప్రార్థన చేస్తున్నట్టు బైబిల్లో ఎక్కడైనా ఉందా అని ఎవరైనా అడిగితే, ఏమో మాకు తెలియదు, మా ఫాదర్ గారు మాకు చెప్పలే. ఈ డైలాగా మీరు వేసేది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనమందరం పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థన చేయమని అడుగుతున్నాం కదా. ఆ తల్లి ప్రార్థన, పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారా మా కోసం ప్రార్థన చెయ్యంటే అది వాళ్ళ దగ్గర చేరుతుందా? తీయండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయానికి రండి. చివరికి వచ్చేసాము. మనసులో తిట్టుకోమాకండి, ఎంతసేపు చెబుతాడు రేనా అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 65వ అధ్యాయము 24వ వచనం. వారు మొరపెట్టక మునిపే, వారు మొరపెట్టక మునిపే వారి విన్నపమును విందును, వారు విన్నపాలు విందును, వారు ప్రార్థన చేసి వారి ప్రార్థన చేసి ముగింపక మునిపే ముగించక మునిపే వారి వేడుకలను ఆలింతును. ఇక్కడ వారు అనగా ఎవరు? మనం కాదు. ఇక నేను మాట్లాడేది మరియమ్మ గారి గురించి, పునీత మ్యాక్సిమిలియన్ అంటే పునీతులు అందరూ చెబుతున్నాం. మళ్ళీ వాడిద్దరేమో వేరే వాడి గురించి చెప్పలేదు అనుకునేరు మళ్ళీ, సరేనా? 17వ వచనానికి రండి. 17వ వచనం. ఇదిగో నేను నూతన దివిని నూతన భూమిని సృజించెదను, పూర్వ సంఘటనలను ఇక ఎవరు జ్ఞప్తికి తెచ్చుకోన అవసరం. నూతన దివి నూతన భూమిని సృష్టించిన వాడు భగవంతుడు. ఆ నూతన దివి ఆ నూతన భూమి ఏమిటి అనగా పరలోక రాజ్యము. అందులోకి వెళ్ళిన వాడు పాత సంగతులను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి చేరిన వారు, ఎక్కడికి చేరిన వారు? పరలోకమునకు చేరిన వారు ప్రార్థించక మునిపే వారి మొరట ఎవరి దగ్గర చేరుతుందట? దేవుడి దగ్గరకు చేరుతుందట. బైబిల్ గ్రంథంలో 2 ఉదాహరణ చూపిస్తారండి. దర్శన గ్రంథానికి రండి, 4వ అధ్యాయానికి రండి, 6వ వచనం తీయండి. అమ్మా 4వ అధ్యాయం 4వ వచనం. ఆ సింహాసనము చుట్టూను మరి 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనము నుండి ఆ సింహాసనం ఎదుట సప్త ఆత్మలు
స్ఫటికము వలె ఆ, 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 దానికి సారీ తల్లి, 8వ అధ్యాయం 4వ వచనం. నేను 4వ అధ్యాయం చెప్పాను. 8వ అధ్యాయం 4వ వచనం దే- చూడండి జాగ్రత్తగా. దేవుని సమక్షమున, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి, చాలా జాగ్రత్త చూడాలి. దేవుని సమక్షమున ఉన్న ఆ దేవదూత హస్తముల నుండి ధూపాగ్ని, చూడండి జాగ్రత్త, ధూప అగ్ని, ధూపము, సరిగ్గా చదవాలి ఆ పదం. ధూపాగ్ని, ధూపము, అగ్ని, ధూపము, పునీతుల ప్రార్థనలతో పాటు. అమ్మా, ధూమము అని నిదానంగా నువ్వు ఎందుకు చదివేవాలంటే ఆ ధూమం అనే అర్థం నీకు తెలియక. ధూమము అనగా పొగ. ఓకేనా? ఒక దేవదూత ఉంది, ఆ దేవదూత ధూపం వేస్తుంది, ఆ ధూపములో నేను ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఇప్పుడు చదువు తల్లి. పునీతుల ప్రార్థనలతో పాటు దేవదూత సమక్షమున ఉన్న ఆ దేవుని సమక్షములో ఉన్న ఆ దేవదూత హస్తము నుండి ధూపాగ్ని, ధూమము పునీతుల ప్రార్థనలతో పాటు పైకి ఎగసెను. తర్వాత చదవమ్మా. అప్పుడు ఆ దేవదూత ధూప పాత్రను కైకొని బలిపీఠము నుండి సంగ్రహించిన అగ్నితో నింపి భువిపై విసిరెను. చాలమ్మా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ఒక దేవదూత ధూపం వేస్తుంటే ఆ ధూపములో నుంచి వచ్చే పొగ ఏ విధంగా అయితే పైకి ఎగసిపోతుందో పునీతుల ప్రార్థన దేవుని చెంతకు చేరుతూ ఉన్నది అనే సాక్ష్యం మనకిక్కడ ఉంది. ఇప్పుడు మరియమ్మ గారు మన కోసం చేసే ప్రార్థన పరలోకానికి చేరతుందా, చేరటం లేదా? దేవుడు వింటున్నాడా లేదా? అక్కడ ఉంది పునీతులని. ప్రొటెస్టెంట్ బైబిల్ అయితే పరిశుద్ధులు అన్న పదం వాడాడు, క్యాథలిక్ బైబిల్ అయితే పునీతులు అన్న పదం వాడారు. కాబట్టి మీరు ఆ బైబిల్ అని చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవదూత వేసిన ధూపములో నుండి ధూమం ఏ విధంగా పైకి ఎగసిందో పునీతుల ప్రార్థన ప్రభువు దగ్గరికి చేరతాయి అని వాక్యం పలుకుతుంది. అనగా పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారా మా కోసం ప్రార్థన చెయ్యంటే ఆయన మన విచారణ కొరకు ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుద్దా లేదా అన్నది చెప్పా. ఇంకో ప్రశ్న. ఇప్పుడు మరియమ్మ గారు పరలోకానికి వెళ్ళారు, మ్యాక్సిమిలియన్ కోల్బే గారు పరలోకానికి వెళ్ళారు. 2 ఆత్మలు మాట్లాడుకోవటం ఎప్పుడైనా చూసారా? చూడలేదా? అయ్యో, ఒక 3 వారాల క్రితం నేను చెబుతా వినండి. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో అనగాకండి, అబ్రహాము రొమ్ముకి. అబ్రహాం ఎక్కడున్నాడు? సజీవుల లెక్కలో ఉన్నారు. సజీవులు ఎక్కడున్నారు? సజీవుడైన దేవుడి దగ్గర ఉన్నాడు. సజీవుడైన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అర్థమైందా? మీకు అర్థం కావాలంటే టైం లేదు కాబట్టి మళ్ళా సనుగుడు రోగం, గొనుగుడు రోగాలు ఉంటాయి. ఇజ్రాయేలు ప్రజలు గొనిగినట్టుగా సనిగినట్టు గొనిగారనుకో, మరి ఆ భగవంతుడు విషసర్పాలు పంపిస్తాడేమో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మార్కు శుభవార్త 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. మార్కు 12:25. సమయం లేదు, ముగిద్దాము. పునరుత్థానమైన పిదప మానవులు వివాహాలు చేసుకోరు. 26వ వచనం చదువు తల్లి. చూడండి జాగ్రత్త. నేనే అబ్రహాము, నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబు. అబ్రహాము దేవుడు ఎవరు? ఈసాకు దేవుడు ఎవరు? యాకోబు దేవుడు ఎవరు? యావే దేవుడే అబ్రహాము దేవుడు, యావే దేవుడే ఈసాకు దేవుడు, యావే దేవుడే యాకోబు దేవుడు. మరి అబ్రహాము దేవుడు సజీవుడా, మృతుడా? యావే దేవుడు సజీవుడైనప్పుడు యావే దేవుని విశ్వసించిన అబ్రహాము, ఈసాకు, యాకోబులు కూడా ఎవరు? అక్కడ కింద వచనం చదువమ్మా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు ఉందా అక్కడ? అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము, ఈసాకు, యాకోబులు ఎవరు? సజీవులు. వీరు ఎక్కడున్నారు? సజీవుడైన దేవుడి దగ్గర ఉన్నారు. సజీవుడైన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నారు.
ఇప్పుడు సజీవుడైన అబ్రహాము ఒడిలోనికి చేర్చబడిన లాజరు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. క్లియర్. ఇప్పుడు లాజరు ధనవంతుడి దగ్గరికి వద్దాం. ధనవంతుడు ఎక్కడున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఎందుకంటే నిద్రపోవటానికి టైం ఇదే కదా. నిద్రపోయేది మీరు కాదు, మేమే. దేవునికి మహిమ కలుగును గాక. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళానికి నెట్టివేయబడ్డాడు అని ఉంది. అవునా? పాతాళ లోకములో ఉన్నటువంటి ధనవంతుడు సజీవుల లెక్కలో ఉన్న లాజరును చూశాడా లేదా? అబ్రహాం చూశాడా లేదా? యాకోబును చూశాడా లేదా? వాళ్ళు ముచ్చట్లు ఆడుకున్నారా లేదా? మృతలోకములో ఉన్న ధనవంతుడు ప్రార్థన వినగాలేది. ఇంకా మనము విశ్వాసుల లెక్కలో పరలోక రాజ్య ప్రయాణంలో ఉండగా దేవుడు మన ప్రార్థన విండా? పునీతులు వింటారా లేదా? అబ్రహాము ధనవంతుడు మాట్లాడుకున్నారా లేదా? మాట్లాడుకున్నారు. ఆయన వయసు 12 ఏళ్ళు. చాలా భక్తిపరుడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే జీవము కలిగినటువంటి తల్లి వచ్చి కనపడింది. ఎవరికి? మాక్సిమిలియన్ కోల్బే గారికి. 2 ఆత్మలు కనపడ్డాయా లేదా? మాక్సిమిలియన్ కోల్బే గారు బాలుడై ఉన్నాడు. అమలోద్భవి మాత, నిష్కళంక మరియ మాత, ఏ పాపము ఎరిగినటువంటి తల్లి మాక్సిమిలియన్ కోల్బే గారికి దర్శనమిచ్చి మాట్లాడారో. సజీవుల లెక్కలో చేర్చబడినటువంటి మరియ మాత బ్రతికి ఉన్నటువంటి పునీత మాక్సిమిలియన్ కోల్బే గారికి కనపడ్డారు. మరి మనకు కనపడతారా? మనకు దెయ్యాలు, భూతాలు, ఫోన్లో ఎవరితో మెసేజ్ చేస్తాడు, ఎవరి నెంబర్ బ్లాక్ చేసావు, ఇన్స్టాగ్రామ్లో ఎవరితో చాట్ చేయాలా, ఫేస్బుక్లో ఎవరితో చేయాలా, ఈ బాగా గుర్తుపడతాయి మనకి. ఎవరింటికి ఎవరు వచ్చారు, ఎవరింట్లోంచి ఎవరు పోతున్నారు, ఆ డబ్బు ఎంత, ఈడాస్తి ఎంత, ఈడెవరితో మాట్లాడుతుండో, ఆడెవరితో మాట్లాడుతుండో, ఈ గోలే మన గోలంతా. హల్లెలూయా. మనకి సజీవుల దర్శనాలు కావాలి. ఎవరి దర్శనం? మరియమాత ఎవరు? 3వ మెట్లో ఇచ్చా. మొదటిది పండగ ఎందుకు చేసని చెప్పా, మరియమ్మ గారి గురించి చెప్పాను. 3వ మెట్లో ఉన్నా ఎవరి గురించి? పునీత మాక్సిమిలియన్ కోల్బే గారి గురించి చెప్పా. ఆయన 2 మాటలు చెప్తా. మరియమ్మ గారి దర్శనం ఇచ్చారు. నేను నీకు 2 అవకాశాలు ఇస్తున్నా. ఒకటి, పరిశుద్ధత కావాలా లేకపోతే రక్తం చిందిస్తావా? రెండిట్లో ఒకటి కావాలని అడిగారు. మీరైతే ఏం అడుగుతారు? రక్తం చిందించేదేమో కానీ పరిశుద్ధత కావాలని అడుగుతారు. అవునా? పరిశుద్ధంగా కూడా బతకం మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. నాదో ప్రశ్న. మాక్సిమిలియన్ కోల్బే గారి బాల్యంలోనే మరియమాత ఎందుకు దర్శనమిచ్చారు? బైబిల్ చదివించలే కానీ 3 సంఘటనలు చెబుతా. మొదటి సంగతి, ఓకేనా? మోషే గారిని తీసుకోండి. మోషే వాళ్ళ అమ్మగారు కొడుకుని కాపాడు కోసం ఏం చేసింది? జమ్ము పెట్టెను తయారు చేసి బంకమన్ను పూసి ఆ నదిలో, అవునా దేవుడు ఆ బిడ్డని శత్రువుల చేతిలో ఉంచాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ బాల్యము నుండి జాగ్రత్తగా దేవునిలో ఎదిగిన మోషేకు దేవుడు దర్శనం ఇచ్చారు లేదా? మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మాతో మాట్లాడవా. దర్శనం వచ్చిందా లేదా? బాల్యము నుండి దేవుని కాపుదలలో నువ్వు ఎదిగితే ఆ దైవ దర్శనం నీకు కలుగునుగాక. మాక్సిమిలియన్ కోల్బే గారట చిన్న ప్రాయము నుండే దేవునిలో ఎదిగాడట. ఈ రోజున నీ కొడుక్కి చిన్న ప్రాయము నుండే ఆడి మొహాన ఫోను, నీ మొహాన టీవీ. లేరా మన మధ్యలో అట్టేటాళ్ళు? నీ కొడుక్కి ఫోన్ అలవాటు చేస్తున్నావా? గుడికి అలవాటు చేస్తున్నావా? ఫాదర్ గారండి, మా అబ్బాయికి A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్ వచ్చు, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రాదండి. ఆడు అన్నాడు, ఇదేంటిది ఫాదర్ అన్నాడట. ఈ రోజున ఏ స్కూలు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఏ స్కూలు? ఏదో స్కూల్. ఏం చదువుతున్నాడు? ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అసలు ముందు వీడికి పితాపుత్ర రాదు. ఏమ్మా తల్లి, ఏమ్మా తండ్రి, నీ కొడుకుకి ఆనాడు మోషే తల్లి జమ్ము పెట్టెను ఓ కాపుదలగా ఇచ్చినట్టుగా నువ్వు కూడా ఓ కాపుదల అగుదువుగాక. జమ్ము పెట్టేమైంది? ఇంకో దేశ తల్లి ఇచ్చిన కాపుదల శత్రువు రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా మోషే పాడైపోలా, మోషే చెడిపోలా. ఆ తల్లి మరలా అక్కడికి వెళ్ళింది.
నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలియాలా? నీ పిల్లలు ఏం చేస్తున్నారో నీకు తెలియాలా? ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరిని బండిక్కించుకొని వెళ్తున్నారు, ఎవరు కారులో వెళ్తున్నారు అన్నీ తెలియాలా? తెలిసిన వాళ్ళే కాపుదల ఇచ్చే తల్లి, కాపుదల ఇచ్చే తండ్రి. అలా ఇవ్వనప్పుడు దర్శనాలు కాదు కదా, వాళ్ళు ఎక్కడో బైక్ మీద కనపడితే మీకు కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, బిడ్డ పాలు మానుకున్నాడు. తల్లి తీసుకెళ్ళి దేవాలయంలో పడుకోబెట్టింది. ఎవరిని? సమూవేలు. అవునా? చిన్నవాడే సమూవేలు అర్థం కాల. మొదటిసారి సమూవేలు, రెండోసారి అర్థం కాల. సమూవేలు మూడోసారి కూడా అర్థం కాల. పిలిచింది దేవుడే, బాల్యములో ఉండగా ఆయనకి అర్థము కాల. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో బాల్యములో నువ్వు ఉంటే దేవుని వాక్యామృతం నీకు అర్థము కాదు. వాక్యములో ఉన్న లోతైన విషయాలు అర్థం కాదు. అలవాటు ప్రకారం మొదటి పట్టణం, రెండో పట్టణం, మూడో పట్టణం చదువుతావు, ఆ 20 నిమిషాలు వాక్యం వింటావు, బయటికి వెళ్తావు, లోతైన విషయాలు నీకు అర్థము కావు. అప్పుడు పక్కనన్నాడు ఏలి అంటున్నాడు, నేను కాదయ్యా పిలిచింది, భగవంతుడు పిలిచాడు. మనల్ని ఆధ్యాత్మిక మార్గములో నడిపించే ఓ యాజకుడు మనకున్నాడు. ఆయన విచారణ గురువు. ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏలి అంటాడు, నేను కాదు పిలిచింది, ఎవరో? ప్రభు. మూడోసారి అంటాడు, నాలుగోసారి అంటాడు, అయ్యా మరి నీ సేవకుడు వింటున్నాడయ్యా, నాతో మాట్లాడాయి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కాబట్టి దేవుణ్ణి అడగాల. రెండో దర్శనం అయిపోయిందా లేదా? రెండో దర్శనం అయిపోయిందా? మూడో దర్శనం. బాల్యములోనే దర్శనాలు ఇవి, పెద్ద అయినాక కూడా కాదు దేవుని బిడ్డలారా. సో ఈ విధంగా మనం దర్శనాలు చూసుకుంటూ పోతాయి. అదే దర్శనం ఎవరికి వచ్చింది? మ్యాక్సిమిలియన్ కోల్బే గారికి వచ్చింది. ఎందుకు వచ్చింది? చిన్న ప్రాయము నుండే తాను బాల్యములో దేవునిలో ఎదిగాడు. బాలుడు తాను నడవవలసిన త్రోవను బాల్యములో తెలియచేయగా ఆడు పెరిగి పెద్దవాడైనాక ఆ మార్గాన్ని, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంతకీ దర్శనం ఇచ్చిన తర్వాత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ఏమనుకున్నా తెలుసా? నాకు 2 కావాలా. ఏం కావాలా? పరిశుద్ధత కావాలి, క్రీస్తు కోసం నేను రక్తాన్ని చిందించాలి. ఈ రోజున నీకేం కావాలా? ఐఫోనా, శాంసంగా, వివోనా, దేవుని పిలుపా? 10వ తరగతి అయిపోయింది, ఫాదర్ గారు మీ ఇంటికి వచ్చారు. అమ్మ మీ అబ్బాయిని ఫాదర్ చదువు పంపిస్తామంటే అక్కడే ఉన్నాడు ఫాదర్ గారు. ఎందుకు? తలకి నిప్పారు పెట్టానుక. అమ్మ కూతుర్ని అమ్మగారికి పంపి అంటే, అమ్మో పెళ్ళి లేకుండా ఎట్టాగుండాలా? లేరా? అట్లా అనేవాళ్ళు మన మధ్యలో లేరా? సరే, దేవుడి సేవకు రాలా, దేవుడి సేవలో లేవు. ఇంటర్లోనే డిగ్రీలోనే తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఉన్నారా? ఆ పవిత్రత కలిగిన వారు ఉన్నారా? ఏదో తప్పు చేయనట్టుగా మేము సేవకి, నీ ఊరు రావటానికి ఓ గురువు కావాలా, నీ కోసం ప్రార్థన చేయడం ఓ గురువు కావాలా? నీ బిడ్డను గురువుకి ఇవ్వవా? నీకు బాధ్యత లేదా? అన్నాల తల్లిలో నువ్వు కాదా? మోషే తల్లిలో నువ్వు కాదా? మరియ తల్లిలో నువ్వు కాదా? ఎలిజబెత్తమ్మలో నువ్వు కాదా? అవి మాకొద్దులే అయ్యా, మా సావులో ఉంటే చాలు. అందుకే మన కుటుంబాలలో డబ్బులో ఎదుగుదల ఉంది, కానీ ఆధ్యాత్మికతలో ఎదుగుదల. ఏ ఇంటిలో గురువు ఉంటాడో ఆ గురువు ఇంటిలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వు ఫోన్ ఎన్నుకుంటావా, సేవ ఎన్నుకుంటావా? పాప ఈరోజు ఇల్లు తిరగాల్సి వస్తుంది. మా టైంలోనేమో ఫాదర్ గారు నేను ఫాదర్ అవుతానంటే ఈ రోజుల్లో సౌండ్లోకి వస్తారా అనేసి వస్తుంది. ఫాదర్ చదువు అయితే చేయను, కానీ బైబిల్ పట్టుకొని అయ్యగారిని అయితే అవుతా ఈజీ కదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆస్తి ఉంటుంది, ఇల్లు ఉంటుంది. దేనిని త్యాగం చేయాల్సిన పని లేదా? ఏది త్యాగం? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, సంసారం అందరిని త్యాగం చేసి నీ కోసం బ్రతికేదే త్యాగపూరితమైన జీవితం. యేసయ్య తల్లిని త్యాగం చేశాడు, తండ్రిని త్యాగం చేశాడు, సమస్తాన్ని త్యాగం చేశాడు. క్రైస్తవుడా, నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు? నీ కొడుకుని ఒక సేవకి ఇవ్వగలవా? నీ కూతుర్ని ఓ సేవకి ఇవ్వగలవా? ఇలా మైక్ పట్టుకొని దేవుని వాక్యం చెప్పడానికి నీ బిడ్డలు కోరుకోగలవా? ప్రైజ్ ది లార్డ్. చివరగా నా జీవితంలోనే ఓ సాక్ష్యం చెప్తా. 10వ తరగతి అయిపోయింది.
ఎన్నో తరగతి అయిపోయింది? 10వ తరగతి అయిపోయింది. ఫాదర్ చదువుకి వెళ్ళే వాళ్ళు ముందు రాండ్రా అంటే నేనే ఫస్ట్. అప్పుడు మా ఫాదర్ గారు అన్నారు, ఒరేయ్ నువ్వు 10వ తరగతి పాస్ అవుతావా అన్నాడు. నవ్వుగాడు సారీ. 10వ తరగతి జనవరిలో పేరిచ్చా, మార్చి నెలలో ఎగ్జామ్స్ ముగిస్తాను, నా సాక్ష్యం చెప్పి ముగిస్తాను. అరే నువ్వు 10వ తరగతి పాస్ అవుతావా అన్నాడు. నాకు డౌట్ ఏర్పడింది. అందులో మనం చదువులో కొద్దిగా వెనకేలే, మందంతా బొటాబొట్టి మార్కులు 35, 36, 37 అయ్యొత్తే చాలు అనుకునేవాళ్ళం. చదువులో నేను వెనకే, నేను గొప్పోని కాదు, నేను చెప్తున్నా కదా. సో అయిపోయింది. నా క్లాస్మేట్స్ అందరి ముందు, ఇలా వచ్చిన ఫాదర్ల ముందు, అరే నువ్వు 10వ తరగతి పాస్ అవుతావా అన్నాడండి. కత్తితో పొడిచినట్టయింది. ఎక్కడా? నేను అనుకున్నా ఫాదర్ అవ్వాలంటే బైబిల్ వస్తే చాలు అనుకున్నా. కాదు, అనుభవం చెబుతుంది. ఫిలాసఫీ ఉండాలి, థియాలజీ ఉండాలి, లోతైన విషయాలు తెలియాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేపర్ ఎత్తారా ఆయన తొందరగా ముగించమని. ఒకసారి ఇట్లాగే ప్రార్థనకి వెళ్తే ఒక పేపర్ వచ్చిందన్నమాట చేతికి. కొవ్వొత్తులు బాగానే ఉంది, బాగా వెలుగుతున్నాయి. ఆ ఫాదర్ గారు ఏదో లేచారనుకోండి, మీరు ఎందుకు లేగవాలండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అడిగారు, నాకు బాగా కత్తి పెట్టి గుండెలో పొడిచినట్టుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేస్తాం, పిల్లలంగా తిరగబడలేమో, ఏం చేయలేము. దేవుడు అప్పుడు మౌనం వహించాడు. జనవరి మాసం నుండి 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసులు ఉంటాయి. 10th క్లాస్ వాళ్ళకి ఉదయం 4ంటికి లేపేవాడు, సాయంత్రం 6 దాకా కూర్చోబెట్టేవాడు. నేనేం చేసేవాడిని తెలుసా? ఉదయం 2 గంటలకు లేచి మా హాస్టల్ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఓ మూల మీద చాప, ఆ బోర్డింగ్లో ఉండగా చాప పెట్టుకొని కొవ్వొత్తులు, గుళ్ళో కొవ్వొత్తులు దొంగతనం చేసి, చెబుతున్నాగా చిన్న చిన్న కొవ్వొత్తులు దొంగతనం చేసి అలా 2 గంటల నుండి చదివేవాడిని. ఎగ్జామ్స్ వచ్చాయి, మేము అమరావతి రాయాలా, అమరావతి వచ్చి రాయాలి ఎగ్జామ్స్. అందరూ ఎగ్జామ్స్ రాసినాక ఎలా రాసా భలే రాసా. నేను మాత్రం బస్సులో లాస్ట్ సీట్లో కూర్చునేవాడిని. ఎందుకంటే మనకు చదువు రాదు కదా, చదువు రానివాడికి సమాజంలో విలువ లేదు కదా, డబ్బు లేనివాడికి సమాజంలో విలువ లేదు కదా, వెనకాల బలం లేనివాడికి విలువ లేదు కదా. అలాగే నాకు చదువు లేదు కాబట్టి మాస్టర్ అడిగేవాడు కాదు, నా క్లాస్మేట్స్ అడిగేవాడు కాదు. ఇంకా నల్లగా ఉండేవాడిని అప్పుడు. ఏం తెలుసు మనకంతా, అంత ఏం తెలియదు. ప్రైజ్ ది లార్డ్. చంపలండి నూనె గారుకుంటే వెనకాల కూర్చునేవాడిని. ఇలా అన్ని ఎగ్జామ్ పై లెక్కల ఎగ్జామ్ వచ్చింది. లెక్కల ఎగ్జామ్స్ ఆ సార్ మాత్రమే, ఎరా బాగా రాసావంటే, సార్ బాగా రాసా సార్ అన్నా. అరే నీ చదువు నాకు తెలియదా, 2 రోజులు ఎంత అంటే 22 అన్నట్టుగా చెప్పాను అనమాట. 2 రోజులు ఎంత అంటే 2 రోజులు 4 అని చెప్పాలా, 2 రోజులు ఎంత చెప్పా, 22 చెప్పా. అది మన చదువు అన్నమాట ఆ రోజుల్లో. సరే ఏదో ఒకటి చేసి ఎగ్జామ్స్ అయిపోయాయి. మే నెలలో రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వస్తాయన్న సంగతి కూడా తెలియదు. నా మైండ్లో కన్ఫాము, నేను ఫెయిల్ అవుతా. మా నాన్న 2 ఎద్దులు కొని పెడతాడు, ఓకే, ఒక అరకెత్తాడు, ఇక తప్పదు, మన బతుకదే. ఇంటర్ తెలియదు, 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అవుతాం అని అనుకొని ఫిక్స్ అయిపోయి, ఎండాకాలం పల్లెటూరులో ఏముంటాయి, తాడి చెట్లు, ఈత కొట్టడానికి బావులు ఉంటాయి. ఫ్రెండ్స్ అందరితో కలిసి చక్కగా తాటికాయలు కోసుకుంటా బావిల్లో ఈత కొట్టుకుంటూ తిరుగుతున్నా. సాయంత్రం 4ంటికి ఈత కొట్టి తాటికాయలు తిని వస్తుంటే మా నాన్న చేతిలో కర్ర పట్టుకొని రెడీగా ఉంటాడు. ఏ నాన్న ఇదేనికంటే, రే ఈరోజు పరీక్ష ఫలితాలు వస్తున్నాయి, నీకు తెలుసా? ఏం ఫలితాలు నాన్న? 10వ తరగతి. ఏమో నాకు తెలియదు. మొద్దుమోహోడా చూసుకోవాలి కాబట్టి మనకేం తెలుసు, అంత లోక జ్ఞానం లేదు. అప్పుడు ఫలితాలు ఎలా వచ్చాయి? న్యూస్ పేపర్లో వచ్చాయి. హాల్ టికెట్ నెంబర్ ఉంటే నువ్వు పాస్ అయినట్టు, హాల్ టికెట్ నెంబర్ లేకపోతే ఫస్ట్ గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని. ఇప్పుడు నెట్లో టగడగా వస్తున్నాయి. ఆ రోజు టగడగా కొట్టటాలు ఎత్తుక్కోవాలా, కళ్ళద్దాలు పెట్టుకొని చిన్న చిన్న అక్షరాలు ఇచ్చేవాడు. ఆ విధంగా అయిపోయింది. ఈ చివరికి మా పక్కన మా పక్కింటి ఆయన మామయ్య వరుస అవుతాడు. మా నాన్న న్యూస్ పేపర్ తెచ్చి మా అబ్బాయి నెంబర్ ఉందో లేదో చూడన్నారు. మా అబ్బాయి నెంబర్ ఉందో లేదో చూడనగానే, నాన్న ఎతకొద్దు, నేను ఫెయిల్. మా అమ్మ ఏమో, నీ కర్ర ఇరిగిద్ది, బోర్డింగ్ డబ్బులు కట్టింది, స్కూల్. నేను చెప్పానా బాబాయ్తో పాటు ఒక అరక 2 అద్దరు కొని పెట్టమని, నన్ను ఎందుకు చదివిచ్చారన్నాను. చివరికి దేవుడి దయ వల్ల పాస్ అయిపోయా, నిజంగానే పాస్ అయ్యా.
నెక్స్ట్ చూడండి, ఒకేషన్ క్యాంప్కి వెళ్ళా. ఒకేషన్ క్యాంప్కి వెళ్తే అక్కడ ఫాదర్ గారు ఏమన్నారు, ఇంగ్లీష్లో తప్పనిసరిగా 45 పైన ఉండాలన్నారు. అసలు మనకి ఇంగ్లీషే రాదు. నాకు రాంది 2, ఒకటి హిందీ ఎగ్జామ్ ఎలా రాస్తాను తెలుసా, తుమారా నామ్ క్యా హే అంటే అది మొత్తం కింద రాసి తుమ్ము తీసి మరో నామ్ క్యా తీస్తా, మరా తీసేసి నామ్ క్యా హే. ఇది మన బతుకు. ఎందులో ఇంగ్లీష్ అయితే ఓ పారాగ్రాఫ్ ఇచ్చేవాడు కదా, వేర్ ఈజ్ అశోక్ అన్న అనుకో, అశోక్ అన్న పదం వెతికి కింద రాస్తా. వాడు నదిలో ఉండా ఏట్లో ఉన్నా నాకు తెలియదు, అలా రాశా. నిజం చెబుతున్నా, అబద్ధం ఎందుకులే కానీ అలా రాశా. ఇంగ్లీష్ కూడా రాదు నాకు. సరే అయిపోయాము. మనకి బోర్డింగ్లో ఉండగా ఈ పీఠం దగ్గర ఎక్కువగా ఉండేవాడిని. పరలోక జపాలు, మంగళవారం జపాలు, ఉత్తమ సభ, ఈ జపాలు బాగా వచ్చానమాట నాకు. ఎగ్జామ్లో పాస్ అయ్యా. అరే నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యావు కానీ ఇంగ్లీష్లో నీకు మార్కులు 45 రావాలరా అన్నాడు. గుండెలో రాయబడింది. ఎగ్జామ్ అయితే పాస్ అయ్యా, మరి వస్తాయా? సో హెచ్ఎం గారి దగ్గర పోయా, మార్క్ లిస్ట్ తీసుకున్నా. నాకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చింది తెలుసా? 365 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి తెలుసా? 57 మార్కులు వచ్చాయి. అది అయిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ నీదే కాలేజీ, నీదే కాలేజీ, నీదే కాలేజీ. ఏ కాలేజీ పోవాలో, ఏ గ్రూప్ ఉంటుందో, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఇవేవి నాకు తెలియదు. నిజంగా నాకు తెలీదు. కాలేజీకి వెళ్ళాలో, అప్లికేషన్ పెట్టాలో, సీట్ వచ్చిద్దో రాదో అంత మట్టి బుర్ర నాది. నిజం చెబుతున్నా, అంత మట్టి బుర్ర. సో చివరికి మా అమ్మ అంది, మా అబ్బాయి ఫాదర్ చదువుకు పోతున్నాను. దేనికి పోతున్నారు? ఫాదర్ చదువు పోతున్నారు. అప్పుడు మా నాన్న అన్నారు, నీ కొడుకుని ఫాదర్ చదువుకి ఎందుకు పంపిస్తున్నావు అని అంటే, అప్పుడు మా నాన్న అన్నాడట, వాడు పోతానన్నాడు, నేను పంపిస్తున్నా. చాలామంది అనంటే వాడున్న హైట్కి కానిస్టేబుల్, ఎస్ఐ అయితే తొందరగా జాబ్ వచ్చింది అని అన్నారు. నన్ను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళి పొలాల్లోకి తీసుకెళ్ళి, పిచ్చోడా ఆ బతుకు నీకెందుకురా, ఆ పిలుపు నీకెందుకురా అని చెప్పేసి పొలాల్లోకి తీసుకెళ్ళి, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, ఎస్ఐ జాబ్ వచ్చింది, రన్నింగ్కి వెళ్ళంటే, లేదు నేను ఫాదర్ చదివే అవుతా. ఆడికెళ్తే ఇంగ్లీష్ మాట్లాడాల. ఫిలాసఫీ చదువుతుంటే ఫాదర్ అవటానికి, బైబుల్ చదవటానికి ఫిలాసఫీ అవసరం తిట్టుకున్నాను నేను. థియాలజీలో కూడా ఇన్ని ఎగ్జామ్స్ అవసరమా నాకు తలనొప్పి అనిపించింది. కానీ దేవుని బిడ్డలారా, దేవుడి ప్రణాళిక చాలా గొప్పది. ఆ రోజు నేను ఎస్ఐకి వెళ్ళినట్లయితే ఎట్లా ఉండేదో తెలియదు. ఆ రోజున అలా నెట్టుకుంటూ వచ్చా గురువునయ్యా. మీరు నమ్మండి, నా బ్రతుకుని నేను దేవుడికి ఎప్పుడైతే ఇచ్చానో ఆయన నన్ను హెచ్చించటం ఆపలేదు. నిజం చెబుతున్నా, ఆయన నా ఎదుగుదలని ఎవరు ఆపలేకపోయారో, ఎవ్వరు ఆపలేరు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ ఆస్తి సంపాదన చూడగాకండి, ఇక్కడ ఏం చూడాలి? ఆత్మల సంపాదన చూడండి. నీ కొడుకు సేవకుడైతే, నీ కూతురు సేవకురాలైతే వాళ్ళు సంపాదించేది కోట్లు కాదు, వాళ్ళు సంపాదించేది సరికోట్లు కాదు, వాళ్ళు సంపాదించేది ఏంటిది? ఆత్మలు. మ్యాక్సిమిలియన్ కోల్బే గారు శాంతి సువార్త ఎలా చేశారో తెలుసా? పత్రికల మీద వాక్యాన్ని తీసుకొని ఇంటింటికి పంచాడట. ఆ విధంగా అనేక ఆత్మలు రక్షించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజున పండుగ చేసుకుంటున్నా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. నేను కూడా నా కొడుకుని, నా కూతుర్ని ఎవరికి ఇవ్వాలా? దీనికి నోరు రావు. అలా దేవునికి ఇద్దాం, దేవుని మహిమపరచుదాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అభిధి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుల అధికారంలో నైపాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల అభిధి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపములను మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రేమ కలిగిన సర్వేశ్వరుడు ఈరోజు మనందరం కూడా దీవిస్తూ ఉన్నారు. ఈ గొప్ప మహోత్సవం రోజున ఆ దేవాది దేవునికి
కృతజ్ఞతలు తెలియపరచుకొనొచ్చు మనము ఆ ప్రభువుని పొందినటువంటి అనేకమైనటువంటి అపారమైనటువంటి వరవాలకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ మన యొక్క కుటుంబాన్ని యొక్క సంఘాన్ని మరొకసారి దీవించి ఆస్వాదించమని మన యొక్క తలంపులను ఉద్దేశములను ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రేమకు నిలయమైన ఓ సర్వేశ్వర, జపమాల మాతరాగ్ని పండుగను, పునీత మ్యాక్స్మిలియన్ కోల్బే గారి యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క విచారణలో మేమంతా కూడా ప్రత్యేకించి ఈ యొక్క ప్రత్యేక దినాన మరి యావత్ శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి లియో జగద్గురువుల కొరకు, మా గుంటూరు మేత్రాసనాన్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి భాగ్యయ్య తండ్రి గారి కొరకు, మా విచారణకర్తల కొరకు, సహాయ గురువుల కొరకు, ఉపదేశుల కొరకు మేము ప్రార్థన చేయుచుండగా వారు చేయుచున్నటువంటి సువార్త పరిచర్యలో మీరు తోడుగా ఉండి వారిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలయమైన ఓ సర్వేశ్వర, ప్రత్యేకించి మా క్రిస్టియన్ పేట సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి గ్రామాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రభువా, విశ్వాస జీవితంలో ఎదుగుతున్నటువంటి మా అందరికీ కూడా కావలసినటువంటి దైవాశీస్సులను, అనుగ్రహాలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యంగా తండ్రి, మా యొక్క విచారణను ఉన్నటువంటి సంఘ పెద్దలను గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాము. సంఘాభివృద్ధి కొరకై వారు చేయుచున్నటువంటి ప్రతి తలంపులో మీరు తోడుగా ఉండి సంఘము మరి నీ యందు అత్యధికముగా ఫలించేటువంటి మరి ద్రాక్ష తీగ వలె మమ్మల్ని అందరిని కూడా మార్చమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకించి ప్రభువా, ఈనాడు మేము విన్నటువంటి వాక్యము ద్వారా మా హృదయాలను మీరు తాకి ఉన్నారు, మా యొక్క జీవితాలను మీరు తాకి ఉన్నారు. ప్రభువా, ఈ యొక్క సంఘము నుంచి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎంతోమంది దైవ సేవకులను మీరు ఎన్నుకోమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ యొక్క పండుగ ఇంత ఘనముగా జరగటానికి ఆర్థికముగా ఎంతోమంది సహాయం చేసి ఉన్నారు. మరి ఆధ్యాత్మికంగా ప్రార్థనలు చేసినటువంటి విశ్వాసులు ఉన్నారు. ప్రభువా, వారందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అందరు కళ్ళు మూసి తలలు వంచి మన యొక్క హృదయాంతరాలు దాగి ఉన్నటువంటి వినపములను, కోరికలను ఆ త్రిత్వైక దేవునికి సమర్పించుకుందాం. ప్రేమగల సర్వేశ్వర, మేము వినవించిన విన్నపములను, మా యొక్క హృదయాంతరాలు దాగి ఉండే అనేక విన్నపముల కోరికలను మీ చిత్తమైనచో మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని మనాథులు మీ ప్రియ కుమారుడనే యేసుక్రీస్తు అతి పవిత్ర నామమున మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.